హలో అండి. వెల్కమ్ టు ఆశీసుధా లిన్ ఛానల్. ఈ టిప్స్ అన్నీని హౌస్ వైఫ్స్ అందరికీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మొదటి టిప్ ఏంటో చూసేద్దాము. ఇలాగా మనం సారీ పెట్టుకోట్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదా. యూజ్ చేసినప్పుడు ఆ లాడ అనేది ఒక్కోసారి బయటకు వచ్చేస్తుంటుంది. అది ఎక్కించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం కదా. అలాంటి ఇబ్బంది ఏం లేదండి. టైం కూడా మనకి వేస్ట్ అవ్వకుండా ఈజీగా లాడ అనేది ఎక్కించేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇలాగ పెన్ అనేది తీసుకుని దాని క్యాప్కి ఇలాగ ముడి వేసుకోవాలండి. వేసుకుని ఆ పెన్నుని మనకి ఇలాగా తీసుకుని ఈజీగా ఎక్కించుకోవచ్చండి. పిన్నిస్తో ఎక్కించి కన్నా ఇలాగా ఎక్కించుకోవడం వల్ల మన టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా అనేది ఎక్కేస్తుందండి. మీరు ఎక్కువ కూడా కష్టపడిన అవసరం లేదండి. పిన్నిస్ అయితే చాలా టైం పట్టేస్తుంటుంది కదా. అలాంటి టైం లేకుండా ఈజీగా మీరు ఆ పెన్ క్యాప్ తోటి చాలా ఈజీగా ఎక్కించేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇలా ఎక్కించేసుకున్నాక మనం క్యాప్కి ముడి వేసుకున్నాం కదండి, ఆ ముడి కూడా తీసేసుకుని తర్వాత వచ్చేసి ఇలాగా లాడ అనేది బయటికి రాకుండా ఉండాలంటే ఈ టిప్ అన్ని పాటించండి. సూది పెట్టుకుని ఇలాగ కొంచెం కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకోవడం వల్ల మనం ఎక్కించుకున్న లాడ అనేది మనం బయటికి రాకుండా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ చిన్న ముక్క అనేది నేను మనం వేసుకున్న బొందుకి దానికి కంబైన్డ్గా నేను పైన అనేది కుట్టుకుంటున్నానండి. ఈ విధంగా మీరు కుట్టుకున్న వల్ల అది మనం వేసుకున్న బొందు అనేది బయటికి రాకుండా ఉంటుందండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను గట్టిగా అనేది కుట్టుకుని ముడివి అనేది వేసేసుకుంటున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల ఇలా కుట్టి వేసుకుంటే ఆ లాడ అనేది బయటికి రాకుండా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీ అనేది టిప్ అనేది చాలా మందికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇలా మార్కెట్ నుంచి మనం కొత్తిమీర అయితే తెచ్చుకుంటుంటాం కదా. ఇలా తెచ్చుకుందాన్ని మనం బాక్స్లో పెట్టేస్తాము. అలా బాక్స్లో పెట్టడం వల్ల ఆ బాక్స్ నిండా చెమట కింద పెట్టేస్తుంది కదండి. ఆ చెమట కింద పెట్టడం వల్ల కొత్తిమీర పైన పుదీనా త్వరగా పాడైపోతుంది. ఈ పుదీనా కొత్తిమీర కాకుండా ఆకుకూరలు అవి తెచ్చుకుంటుంటారు కదా, అలాంటివి తెచ్చుకుని కూడా ఈ విధంగా ట్రై చేయండి. కంపల్సరీ అనేది బాగా వర్క్ అవుతుంది. ఇలాగా క్లాత్లో చుట్టేసుకుని ఆ క్లాత్లో చుట్టుకున్న దాన్ని ఇప్పుడు కవర్లో పెట్టుకుని మీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మీకు ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఉంటుందండి. అంతేకాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీ బాగా వర్క్ అవుతుంది. ఈ విధంగా ట్రై చేస్తే నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము. ఇలా పాడైపోయిన ఉల్లిపాయలు ఉంటాయి కదండి. ఇలా పాడైపోయిన ఉల్లిపాయలు అనేది మనం వేస్ట్ అని పాడేస్తే ఇది బాగా మాగిపోయింది. ఇదైతే మనకు యూజ్ అవుతుంది. కొంచెం మనకి పైన మాగిన కూడా లోన అనేది కొంచెం ఉల్లిపాయ అనేది ఉంటుంది కదా, అలాంటిది తీసుకున్నానండి. తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కోసుకుని మిక్సీలో వేసుకుంటున్నాను. ఈ విధంగా ఆనియన్స్ అనేది చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలండి. ఇలా చేసుకున్న వాటిని వాటర్ వేసుకుని మిక్సీ పెట్టుకుని వస్తానండి. చూస్తున్నారు కదా, ఇలాగ మిక్సీ పెట్టుకున్నాను నేను. మెత్తటి పేస్ట్లా చేసేసుకోవాలండి. మనకి ఓన్లీ వాటర్ ఒకటే కావాలి. అందుకు ఒక గిన్నె తీసుకుని స్ట్రైనర్ పెట్టుకున్నది ఇప్పుడు వాటర్ అనేది స్ట్రెయిన్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్ అనేది సెపరేట్ చేసుకున్నాను. ఇలా సెపరేట్ చేసుకునేదాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇలా సెపరేట్ చేసుకున్నాను వాటర్ అనేది అందులోకి ఇప్పుడు కొంచెం డెటాల్ అనేది వేసుకోవాలండి. నేను హాఫ్ మూత అనేది వేసుకుంటున్నాను. ఇలా వాటర్లోకి డెటాల్ వేసుకున్నాం కదా, డెటాల్ అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలాగా కదిపితే మొత్తం మిక్స్ అయిపోతుందండి. మొత్తం మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా వాటర్ బాటిల్ తీసుకున్న ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటే మీకు అది తీసుకోవచ్చు. ఇలా వాటర్ బాటిల్ తీసుకున్నాక అందులోకి మనం చేసుకున్న లిక్విడ్ అనేది వేసుకోవాలండి. ఇలా లిక్విడ్ అంతా వాటర్ బాటిల్లోకి వేసేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి మనం క్యాప్ పెట్టేసుకుని ఇది ఎలా యూజ్ చేయాలని చూపిస్తానండి. ప్లీజ్ అండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. వీలైతే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల నాకు ఎంతో సపోర్ట్ఫుల్గా ఉంటుంది. ఉల్లిపాయలు అనేది ఎక్కువ తెచ్చుకునే దగ్గర పురుగులు లాంటి బొద్దింకలు లాంటివి ఉంటాయి కదండి, అలాంటివి ఉన్న చోట్ల కూడా ఇది లిక్విడ్ వేసుకుంటే అసలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా శంఖ దగ్గర శంఖ కింద భాగంలో కూడా వేసుకుంటే బొద్దింకలు కానీ బల్లులకు రాకుండా ఉంటుందండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాగ మల్లెపూలు కనకాంబరాలు అనేది తెచ్చుకున్నానండి. ఇలా తెచ్చుకుని మాల కడదామని ట్రై చేస్తున్నాను. నాకైతే మాల అనేది అస్సలు రాదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేశాను. నాకైతే చాలా బాగా వర్క్ అయిందండి. మీకు బాగా వర్క్ అవుతుందని ఒకసారి చూపిస్తున్నానండి. ఇలా స్లేట్ తీసుకున్నాను. ఒక థ్రెడ్ అనేది తీసుకుని ఇలాగా రెండు వైపులా రెండు చుట్లన్నీ చుట్టుకున్నానండి. చుట్టుకుని పైన నేను కట్ చేసుకుని అది కొంచెం ముడి అనేది వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక ముడి అనేది వేసుకుంటున్నాను. ఇలా ముడి వేసుకున్నాక ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇలా గట్టిగా ముడి వేసుకున్నాను కదండి. ఇప్పుడు ఇంకో థ్రెడ్ అనేది తీసుకోవాలి. మీకు ఎంత పొడుగు అవసరమో అంత పొడుగు అనేది తీసుకోవాలండి. పువ్వులు బట్టి మీకు పొడుగు అనేది కొలత అనేది ఉంటుందండి, దాన్ని బట్టి తీసుకోండి. ఇలా తీసుకున్నాం కదా, నాకు ఎంత అవసరం అనేది అంత తీసుకుని కట్ చేసుకుని ఇప్పుడు కింద
అది 3 లోనికి ఒక దారం అనేది పెట్టుకుని గట్టిగా ముడి వేసుకుంటున్నానండి. చూపించిన విధంగా ఇలా గట్టిగా మూడనేది వేసుకోవాలి. మన పువ్వుల మాల అనేది కట్టుకుంటాం కదండీ! అది జారిపోకుండా గట్టి మూడనేది వేసుకోవాలండి. ఇప్పుడొచ్చేసి కనకాంబరాలు 2 మల్లెపూలు ఒకటి తీసుకోవాలండి. తీసుకుని ఆ మల్లెపువ్వు అనేది పైన పెట్టుకుని కనకాంబరాలని కింద పెట్టుకోవాలండి. పెట్టుకుని మధ్యలో థ్రెడ్ ఉంటది కదండీ! ఆ రెండాట్ల మధ్యన ఇలాగా పెట్టుకోవాలి. పెట్టుకుని పైనని దారం పైనుంచి వేసుకుని కింద నుంచి లాక్కోవాలండి. క్లారిటీగా తెలుస్తుంది కదా మీకు. ఇలా పైనుంచని దారం పెట్టుకుని కింద నుంచి దారం అనేది లాగాలండి. ఇలాగ గట్టిగా లాగి పెట్టుకుంటే మూడనేది గట్టిగా పడుతుంది. మనం వేసుకున్న పువ్వులు అనేది కూడా కిందకి రాకుండా జారకుండా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. మళ్ళీ వచ్చేసి అలాగే 2 కనకాంబరాలు తీసుకుంటున్నాను. ఒక మల్లె పువ్వు అనేది తీసుకుంటున్నానండి. తీసుకుని ఈ విధంగా మళ్ళీ థ్రెడ్ మధ్యలో పెట్టుకుని అలాగే పైన మళ్ళీ దారం వేసుకుని కింద నుంచి అనేది దారం లాగాలండి. ఇలా లాగడం వల్ల ముడి అనేది పడుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకున్నాను కదా. ఈ విధంగా అలాగే మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. ఇలాగా మీరు ట్రై చేయండి. కంపల్సరీ అనేది ఎవరికి పువ్వులు అనేది కట్టడం రావో వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది టిప్ అనేది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు ఎక్కువ కూడా కష్టపడిన అవసరం లేదు. చేతులు నొప్పి వస్తుందని కూడా ఏం బాధపడిన అవసరం లేదండి. ఈజీగా మాలనే కట్టేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మల్లెపూల ఆకులు ఉంటాయి కదండి, ఆకులనే తీసుకుని సగం ముక్క చేసుకుని ఇలా మధ్యలో పెట్టుకుంటున్నానండి. ఇలా పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. పైన కప్పులో పువ్వులు పెట్టుకున్నప్పుడు భలేగా మంచిగా కనిపిస్తుందండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, అట్లు కూడా పెట్టుకుని సేమ్ ఎలాగ చెప్పానో అలాగే ముడి అనేది వేసేసుకోవచ్చండి. వేసేసుకుని నేను వచ్చేసి మల్లెపూ ఆకులు అనేది పెట్టుకున్నాను కదండి, మీరు ఏదన్నా అందులోకి యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా మల్లె ఆకులని పెట్టుకున్నాం కదా. తర్వాత వచ్చేసి ఇలా కనకాంబరాలు మల్లె మొగ్గ అనేది పెట్టుకుంటున్నానండి. పెట్టుకుని మళ్ళీ దాంట్లోకే మళ్ళీ ఇలాగా సేమ్ ముందు ప్రాసెస్ ఎలా ఉందో ప్రాసెస్ అంతా ఇంకా కడ వరకు అదేనండి. ఇలాగే చూస్తున్నారు కదండి, చాలా ఈజీగా మాల అనేది కట్టేశాను నేను సగానికి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీ అనేది బాగా ఈజీగా కట్టేసుకోవచ్చు. ఎవరైనా మాల కట్టలేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఇలాగా ఒక్కోసారి ఈ వీడియో చూపించండి. పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకుని ఈజీగా కట్టేసుకోవచ్చండి. చాలా ఈజీ. మీరు ఎక్కువ కూడా కష్టపడక్కర్లేదు. చేతులు నొప్పి వస్తున్నాయని కూడా బాధపడిన అవసరం లేదండి. అంత ఈజీగా కట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను కట్టేసుకున్నానండి. కట్టేసుకుని చాలా నీట్గా వచ్చింది కదా. పిల్లలకి అయినా పెద్దోళ్ళకైనా కొప్పు వేసుకుని ఇలాగా ఫ్లవర్స్ అన్ని పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది కదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీ బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి మందార పూలైనా ఇలాంటి చామంతి పూలైనా కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి మాల అనేది. ఇలాంటి మందార పూలైనా ఏ ఫ్లవర్స్ అయినా కూడా ఈజీ కట్టుకోవచ్చండి. అలాంటిది ఎలా కట్టుకోవాలని చూపిస్తానండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. వీడియోలో చూపించిన విధంగా ఇలాంటి గట్టు అనేది తీసుకోవాలండి. తీసుకుని కొంచెం మందంగా ఉన్న థ్రెడ్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనం బంతిపూలు చామంతి పూలు అలాంటివి కట్టుకున్నప్పుడు ఇలాంటి మందంగా ఉన్న థ్రెడ్ అనేది ఉండాలండి. చూపించిన విధంగా ఇలాగా హోల్స్లోకి మీరు ఇలాగ థ్రెడ్ అనేది పెట్టుకుని ముడి అనేది వేసుకోవాలండి. ఇలా ముడి వేసుకున్నాను కదా, చూపించిన విధంగా ఇలా ముడి వేసుకున్నాను కదండి. ఇలా ముడి వేసుకున్న దాన్ని పైకి ఒక థ్రెడ్ అని తీసుకుని ఇలా పైన ఉన్న హోల్లోంచి ఇంకో థ్రెడ్ అనేది లాగాలండి. అదే థ్రెడ్ పైకి లాగాలండి. ఇలాగా 2 చుట్లన్నీ చుట్టుకోవాలి. ఇలా 2 చుట్లు చుట్టుకోవడం వల్ల మనకి మధ్యలో అనేది మనం చామంతి పూలైనా మనం ఏది కడితే అది మాల అనేది పెట్టుకోవాలి. అందుకు 2 చుట్లు అనేది చుట్టుకోవాలి. చూస్తున్నా కదా, ఇలాగ పైన 2 వచ్చింది, కింద అనేది ఒకటి వచ్చిందండి. ఇలా గట్టిగా కొంచెం బిగించి కట్టుకోవాలి. ఆ థ్రెడ్ అనేది కట్టుకున్నాం కదండి, ఇంకో థ్రెడ్ అనేది తీసుకుని పైన అనేది ముడి వేసుకోవాలండి. అది కొంచెం గట్టిగా అనేది వేసుకోవాలి. మీకు ఎంత థ్రెడ్ అనేది అవసరం ఉంటుందో దాన్ని బట్టి తీసుకోవాలండి. ఇలా ముడి వేసుకున్నాను కదా, ముడి వేసుకున్న దాన్ని ఇప్పుడు ఎలాగనేది మనం చామంతులైనా మందారమైనా ఏదైనా కూడా ఎలా కట్టుకోవాలని చూపిస్తానండి. ముందుగా చామంతి పూలు అనేది తీసుకున్నాను. తీసుకుని ఇలాగా మధ్యలో దారం ఉంటుంది కదండి, 2 వాటి మధ్యన పెట్టుకోవాలండి. చామంతులు అనేది కింద పెట్టుకోకూడదు, 2 దారం మధ్యన పెట్టుకోవాలి. ఇలా చూపించిన విధంగా నేను 3 అని పెట్టుకున్నానండి. తీసుకుని ఇప్పుడు ఎలా కట్టుకోవాలని చూపిస్తాను మీకు. ముందుగా చామంతులను తీసుకున్నానండి. తీసుకుని అవి 2 ఆట్ల మధ్య ఉంటుంది కదండి, దారాలు 2 ఆట్ల మధ్యన పెట్టుకోవాలి. కాళ్ళు అనేది పెట్టుకుని కింద నుంచి అనేది మనం తీసుకుని ఆ పక్కకి దారం వేసుకుని కింద నుంచి లాక్కోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా కింద నుంచి పెట్టుకుని గట్టిగా లాక్కోవాలి. ఇప్పుడు మందార పూలు కూడా పెట్టి చూపిస్తున్నాను మీకు క్లారిటీగానే చూడండి. ఇలా ఫ్లవర్స్ అనేది తీసుకున్నాక దారం మధ్యన పెట్టుకోవాలండి. పెట్టుకుని
దాన్ని ఇలాగా దారి మీద ఆ పక్క వేసుకొని ఇలాగా మనం గట్టిగా రాకుంటే ముడి అనేది వెళ్ళిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కంపల్సరీ ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మీ చామంతులేంటి, బంతి పూలేంటి, కనకాంబరాలేంటి, లేదంటే మందార పూలైనా కూడా ఈజీగా మాల కట్టుకోవచ్చండి. మీరు ఇలాగే తులసి మాల కూడా, వెంకన్న బాబు తులసి మాల అంటే చాలా ఇష్టం కదండి. ఈ విధంగా తులసి మాల అనేది కట్టుకోండి. వెంకన్న బాబుకి ప్రతి శనివారం కూడా చాలా మంచిది కదా. ఈ విధంగా చూడండి, మాల అనేది కట్టుకున్నాను. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ అనేది బాగా వర్క్ అవుతుంది. వీడియో కన్నా నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.